హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మేము మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మేము ఒక టూర్కి వెళ్తున్నాము. అది ఎక్కడంటే కర్ణాటక సరౌండింగ్స్ అన్నీ చూద్దాము అని మేమందరం అనుకొని ఒక ఒక 5 days అలా ట్రిప్కి వెళ్తున్నాము. అలానే అక్కడ మా అన్నయ్య వాళ్ళని పికప్ చేసుకొని అలానే మేము అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఒక దగ్గర కార్ ఆపాము, అక్కడ ఈ ఫొటోస్ దిగాము. అలానే ఒక 3-4 అవర్స్ తర్వాత 3-4 అవర్స్ తర్వాత జోగులాంబ టెంపుల్ వచ్చింది. మా హైదరాబాద్ నుంచి ఒక 5 అవర్స్ పడుతుంది. అలానే అమ్మవారి ఈరోజు శుక్రవారం కావడంతో ఎంతో అద్భుతంగా పూజలు జరిగాయి అమ్మవారి గుడిలో. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అలంపూర్లో తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. తుంగభద్ర నది చూడండి ఎంతో విశాలంగా ప్రశాంతంగా ఉంది. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. తుంగభద్ర నది ఒడ్డున కొలువైన జోగులాంబ యోగాలాంబ దేవిగా అష్టాదశ శక్తి పీఠంలో 5వ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. యోగులాంబ అమ్మ యోగాలాంబ అని పిలవబడెను. ఈమె ఉగ్ర రూపంలో తేలు, కప్ప, బల్లి చిహ్నాలతో శవంపై కూర్చొని యోగసిద్ధిని ప్రసాదించే శక్తిగా పూజలందుకుంటుంది. ఈ క్షేత్రము అలంపూర్ దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా పరిగణిస్తారు. చూడండి, ఇవి తెప్పల్లా ఎంతో అద్భుతంగా ఉన్నది. అలానే నది చూడండి ఎంతో ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉంది. మేము కొంచెం ఇక్కడే ఉండి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఎంతో అద్భుతంగా పూజలు జరిగాయి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఈసారి అమ్మవారి మొక్కుకున్నారు, బంగారు ముక్కు పుడక తెద్దామని. అలానే మేము అనుకొని తీసుకొని వెళ్ళాము అమ్మవారి దగ్గరికి. వడి బియ్యము, చీరలు అన్నీ తీసుకెళ్ళాము. ఎంతో అద్భుతంగా దర్శనం జరిగింది. సంగమము కృష్ణ తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అమ్మవారు గుళ్ళో ఈ పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు. అలానే అమ్మవారు గజస్తంభానికి త్రిశూలము, ఈ 4 వైపులా 4 తేలు, కప్ప అన్నీ ఉంటాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా అమ్మవారి గుడి. ఇక్కడ లోపల కెమెరాలు అలౌ చేయలేదు. అమ్మవారి టెంపుల్లో మా అమ్మ వాళ్ళు వడి బియ్యం కలిపారు. అలానే అమ్మవారి దగ్గర తీసుకెళ్ళడానికి అమ్మవారి ఊరేగింపు అవుతుంది. ఇప్పుడు పల్లకీలో అమ్మవారి గుడి చుట్టూ 3 సార్లు అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారి గుడి ముందు ఈ రాజగోపురం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో మేము నిమ్మకాయ దీపాలు వెలిగించాము అమ్మవారి గుడిలో.
అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.